హాయ్ హలో నమస్తే. నేను లాస్ట్ టైం కాకినాడ వెళ్ళినప్పుడు ఒక మంచి టెంపుల్ని వీడియో తీశానండి. సో ఆ టెంపుల్నే నేను ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత ఆర్ట్స్ అండ్ థాట్స్. శ్రీ లలితాంబికాదేవి సమేత ఆది కుంభేశ్వర స్వామి ఆలయం అండి ఇది. ఎక్కువగా ఈ ఆలయాన్ని కుంభాభిషేకం గుడి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య రోజున ఇక్కడ మహా కుంభాభిషేకం జరుగుతూ ఉంటుందండి. 1,8,00,000 లింగాలకి అభిషేకం చేస్తూ ఉంటారన్నమాట. సో ఆ టైంలో అయితే మనకి ఫుల్ రష్ ఉంటుందండి, జనాలతో నిండి ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని నిర్మించింది టి సుబ్బిరామిరెడ్డి గారు. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మనకి రావణ బ్రహ్మ ఎంట్రన్స్లో చాలా పెద్ద విగ్రహం కనిపిస్తూ ఉంటుందండి. సో చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆయన కాళ్ళ మధ్యలోంచి మనం గుడిలోకి ఎంటర్ అవుతాం అన్నమాట. చాలామంది ఈ గుడి ఎంట్రన్స్ చూసి రావణుడి గుడి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఇది రావణుడి గుడి కాదండి, ఆది కుంభేశ్వర స్వామి ఆలయం, అంటే శివాలయం. శివుని భక్తుడు కదండి రావణాసురుడు. సో మనం గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఈశ్వరుడి విగ్రహం కనిపిస్తుందండి. ఆ ఈశ్వరుడి విగ్రహం ఆపోజిట్లో మనకి ఒక పెద్ద నంది కనిపిస్తుంది. ఈ నంది మనకి గుడి ఆవరణ మధ్యలో ఉంటుంది. దీనికి వెనకాల ఒక ధ్వజస్తంభం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ పచ్చటి వాతావరణంతో చాలా చూడచక్కగా ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి నాగేంద్రుడి పుట్ట కూడా ఉందండి, చూడండి. ఇది పెబల్స్తో చాలా డెకరేటివ్గా చేశారు. ఈ పక్కనే మనకి నవగ్రహాలు ఉంటాయి. అండ్ ఈ గుడి చుట్టూ కింద పైన కూడా చాలా రకాల దేవీ దేవతలను మనం దర్శించుకోవచ్చు. కృష్ణావతారం, వామనావతారం, మత్స్యావతారం, నరసింహస్వామి స్వరూపం, ఇంకా పరశురాముడు, ఇలా అన్ని రకాల దేవుళ్ళ అవతారాలు మనం చూడొచ్చు ఇక్కడ. ఈ ఆలయం మనకి సాగర తీరాన సముద్రపు ఒడ్డున అంటుకుని ఉంటుందన్నమాట. అందుకే సాగర లలితాంబికాదేవి అని చెప్పేసి అంటారు. అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే పాదరస శివలింగాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు చూపిస్తున్నది గుడి వెనుక భాగం అండి. ఈ విధంగా ఉంటుంది, సముద్ర తీరాన్ని మనం చూడొచ్చు. నేను వెళ్ళిన టైంలో సమ్మర్, సో అందుకని వెనకకుంది. నార్మల్ టైంలో అయితే చాలా ముందుకుంటుంది. ఈ గుడి 4 ద్వారాల ఎంట్రన్స్ దగ్గర మనం పెద్ద పెద్ద విగ్రహాలు చూడొచ్చండి. మనం స్టార్టింగ్లో ఎంట్రన్స్ దగ్గర రావణుడి విగ్రహం చూసాం కదా, అదే విధంగా మిగతా 3 వైపులా కూడా మనం చూడొచ్చు. గుడికి వెనక భాగంలో సూర్యనారాయణమూర్తి దర్శనమిస్తారు. నేను 15 years బ్యాక్ ఈ గుడికి వెళ్ళినప్పుడు రథానికి 7 గుర్రాలు ఉండేవండి. సముద్రం ఆటుపోట్లకి ఆ గుర్రాలు అనేవి పోయాయి. అదేవిధంగా ఈ గుడి ఎడమ ద్వారం వైపున మనకి పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. కుడి ద్వారం వైపు ఆదిపరాశక్తి అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. ఈ గుడిలో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే 4 ద్వారాలు మనకి పెద్ద పెద్ద విగ్రహాలతో చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ గుడి ఉప్పాడ బీచ్ నుండి కాకినాడ వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా కాకినాడ వెళ్ళినప్పుడు పిల్లలతో మెయిన్గా ఈ గుడికి వెళ్ళండి. చూడ్డానికైతే చాలా బాగుంటుందండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పిల్లలు పెద్ద పెద్ద విగ్రహాలు చూసి. సో అంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.